ప్రైజ్ ది లార్డ్. 41వ కీర్తన 3వ వచనము. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. మనుషులు అనేక రకములైన వ్యాధులు, రోగాలు, వైరస్ల చేత బాధపడుచున్నారు. వారికి కలిగిన అనారోగ్యం నుండి స్వస్థత పొందటానికి తమ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వివిధ రకాల ఔషధాలను తయారు చేసుకొని వాటిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ నయం కాని రోగాల చేత అనేక మంది మరణిస్తున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం చేత పీడించబడుచున్న స్త్రీ యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనిపిస్తుంది. ఆమె తనకు కలిగిన అనారోగ్యం నుండి స్వస్థత పొందటానికి అనేక మంది వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకుంది. అయినప్పటికీ ఆ రోగం నుంచి ఆమెకి విడుదల కలగకపోగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకునేటప్పుడు ఆయన వస్త్రమును ముట్టి స్వస్థత పొందుదును అని భావించింది. జనసమూహములు ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టి రక్తస్రావ రోగము నుండి స్వస్థత పొందింది. దేవుని యందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున నీవు కూడా దీర్ఘకాల వ్యాధితో అందుచిక్కని రోగంతో బాధపడుతున్నావా? ఎంతమంది వైద్యులను సంప్రదించినా, ఏ రకమైన ఔషధాన్ని ఉపయోగించినా నీ రోగం నుంచి నీకు విడుదల కలగడం లేదా? అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. గాయపడిన తన హస్తమును చాపి నిన్ను ముట్టునట్లు ఆయనను ప్రార్థించు. నీవు కలిగి ఉన్న ఆ రోగం నుంచి విడుదల పొందుకో. ఎందరైతే అనారోగ్యం చేత పీడించబడుచున్నారో వారందరినీ దేవుడు తన గాయపడిన హస్తములను చాపి నడినెత్తి మొదలుకొని హరిపాదం వరకు ముట్టి సంపూర్ణమైన స్వస్థత, దీర్ఘాయుషు కలుగుజేయునుగాక. ఆమేన్.